విఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వందే శ్రీ శృంగేరి జగద్గురుం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పావన పాదస్పర్శతో ఎన్నో శంకర మఠాలు ధన్యమయ్యాయి. వేదోక్త ధార్మిక పరంపరకు ప్రతిరూపంగా మహాస్వామివారు భక్తిపూర్వకంగా ఇచ్చిన అనుగ్రహ భాషణం హృదయాలను స్పందింపచేసింది. సనాతన ధర్మ సంరక్షణలో అఖండంగా ప్రవహించే శృంగేరి పీఠ మహిమ ఈ దివ్య క్షణాల్లో ప్రతిఫలించింది. ఆచార అనుష్ఠాన ఆత్మ జ్ఞాన సందేశాలతో మహాస్వామివారి ఉపదేశం భక్తుల జీవితాలకు దిశానిర్దేశం చేసింది. ఈ అపూర్వ ధార్మిక దివ్య ప్రవచనాలను భక్తిభావంతో జగద్గురు చరణాలకు ప్రణమిలుతూ ప్రత్యక్షంగా దర్శించి తరిద్దాం. మాలా సుధా కుంభ విబుద్ధముద్రా విద్యా విరాజత్కరవారిజాతాం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీ శారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. మన యొక్క సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు చేసినటువంటి అనేక అవతారములలో ఈ కలియుగంలో ఈ ధర్మం అత్యంత క్షీణదశని పొందినప్పుడు జనాలందరికీ సన్మార్గాన్ని ఉపదేశించి ధార్మికమైనటువంటి చైతన్యాన్ని జాగృతం చేసి అందరికీ కూడా అనుగ్రహించడానికి భగవంతుడు స్వీకరించినటువంటి అవతారమే జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి అవతారం. ఈ అవతారంలో శంకరాచార్యుల వారు ఆ భగవంతుడు శంకరాచార్యుల వారి రూపంలో అవతరించి ఈ జగత్తుకి కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానాన్ని నాశనం చేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేసి ఉన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానం అనేటటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటిది. అన్నిటికంటే కూడా జ్ఞానం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. దీని గురించి చెప్పేటప్పుడు భగవంతుడు భగవద్గీతలో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని చెప్పి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి అంటే జ్ఞానానికి సమానమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని అన్నాడు. అంటే ఏం జ్ఞానం? లోకంలో ఒక వ్యక్తికి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది, ఇంకొక వ్యక్తికి ఈ జ్ఞానాలతో పాటు ఇంకా దీనికంటే కూడా ఇంకా పైన ఉండేటటువంటి విషయాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. ఇంకొక వ్యక్తికి ఈ అన్ని విషయాలతో పాటు వాట్లపై విషయాల యొక్క జ్ఞానం కూడా ఉంటుంది. ఇలా మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కళ్ళకి ఉన్నటువంటి జ్ఞానం కంటే ఇంకొకరికి ఉన్నటువంటి జ్ఞానం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి ఈ జ్ఞానాన్ని తీసుకొని మనం నిర్ణయిస్తాం. ఈయన ఒక పండితుడు, ఈయన కంటే పెద్ద పండితుడు ఇంకొకడు, ఈయన కంటే పెద్ద పండితుడు ఇంకొక ఆయన కంటే కూడా పెద్ద పండితుడు ఇంకొక వ్యక్తి. అంటే దీని అర్థం ఏమిటి? ఎవరైతే ఎక్కువ విషయాల్ని తెలుసుకున్నవారు అయి ఉంటారో వారికంటే తక్కువ విషయాల్ని తెలుసుకున్నటువంటి వాళ్ళకంటే ఈయన పెద్ద విద్వాంసుడు, పెద్ద విద్యావంతుడు అని అర్థం. ఈ విధంగా ఒక్కొక్క విషయానికంటే కూడా పైనుండేటటువంటి మరొక విషయాన్ని తెలుసుకున్నటువంటి వారిని పెద్ద విద్వాంసులు అని మనం అంటూ ఉంటాం. ఆయన కంటే ఎక్కువ చదువుకున్నవాడు ఈయన అని మనం అంటూ ఉంటాం లోకంలో. కానీ శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ లోకానికి ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఎలాంటిది అనంటే ఇంకా ఆ జ్ఞానం తర్వాత దానిపైన ఇంకా ఏదో తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. అటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ లోకానికి ప్రసాదించారు. సామాన్యంగా ఒక విషయం యొక్క జ్ఞానాన్ని మనం పొందినప్పుడు ఇంకా దానిపైన తెలుసుకోవాల్సిన విషయాలు ఉండనే ఉంటాయి లోకంలో. లౌకికంగా మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా దానిపైన తెలుసుకోవాల్సిందనేది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కానీ శంకరులు మనకు అందించినటువంటి జ్ఞానం, ఆ తత్వజ్ఞానం ఏదైతే ఉందో
అది ఎలాంటిది అని అంటే ఇంకా దాన్ని తెలుసుకున్న తర్వాత దానిపైన ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. ఇదే చిట్ట చివరిది, అన్నిటికంటే పెద్ద జ్ఞానం ఇది. అటువంటి జ్ఞానాన్ని శంకరాచార్యుల వారు ఈ లోకానికి ఇచ్చారు.